సో ఈరోజు ఇక లాస్ట్ డే, నిన్న ఫ్రైడే కాబట్టి రెస్ట్ డే. సో నా స్ప్లిట్ తెలిసిందే కదా, నేను 5 days చేస్తా. సో అప్పర్ లోయర్ పుష్ పుల్ రెస్ట్ ఆర్మ్స్. ఈరోజు సాటర్డే వీకెండ్ కావడానికి ఇక లేట్ అయింది. నా ఆర్మ్స్ వర్కౌట్ ఏంటిదో మీకు ఈరోజు చూపెడతా, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. మొత్తం వచ్చేసి వారంలో 16 to 18 sets చేస్తా, 15 to 18 sets. మొత్తం వారంలో 18 sets అంటే ఒక్క ఎక్సర్సైజ్ 3 sets అంటే 3 exercises ఇంకా 9. సో అరౌండ్ 20-21 దాకా కూడా వెళ్తుంది మధ్యలో. అప్పర్ బాడీ రోజు చేస్తున్నా కదా, అప్పర్లో వేసేది కాదు. సో 5 3 15 అంతే, 18 sets 19 sets చేస్తా. ఆల్రెడీ ఆర్మ్స్ ఎట్లా ట్రైన్ చేయాలని చెప్పేసి ఒక షార్ట్ చేసిన. సో మీ బైసెప్స్ మీ ట్రైసెప్స్ ఎట్లా నేను ట్రైన్ చేస్తానో మీకు పనికొచ్చే టిప్స్ ఇచ్చిన. ఒకసారి ఆ షార్ట్స్ చెక్అవుట్ చేయండి. అండ్ మీరు కనుక చాలా కొత్తగా వచ్చినట్టయితే పక్కా లైక్ కొట్టి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా ఫిట్నెస్ ఏమైనా డౌట్స్ ఉంటే పక్కా షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. సో ఇది మన ఫస్ట్ ఎక్సర్సైజ్. దీన్ని రోప్ హ్యామర్ కర్ల్స్ అంటారు. ఏంటంటే డంబుల్స్తో కూడా చేయొచ్చు, కానీ కేబుల్స్ రోప్స్ వాడినప్పుడు మోర్ ఆప్టిమల్ ఉంటుంది. ఇది మన బైసెప్స్లో బ్రాచియాలిస్ అని ఉంటుంది. నేను ఇక్కడ ఒక ఇమేజ్ పెడతా. సో దాన్ని టార్గెట్ చేస్తుంది. ఇది వచ్చేసి 3 sets 10 to 15, పక్కా మినిమం 10 reps చేస్తా. 15 to 25 దాకా కూడా వెళ్తా. రెస్ట్ వచ్చేసి 1.5 to 2 minutes. ఏంటిదంటే చూసుకోండి, ప్రాపర్ స్లోగా వెళ్ళండి. కిందికి వెళ్ళేటప్పుడు హరి వేయకండి. పక్కా మైండ్ మజిల్ కనెక్షన్తో ప్రాపర్గా వేయండి. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని కేబుల్ పుష్ డౌన్స్ అంటారు. ఇది కేబుల్తో ఎందుకు చేస్తారంటే ఇది మన లాటరల్ హెడ్ ఆఫ్ ట్రైసెప్ని హిట్ చేస్తుంది. ఇది మీరు చేసేటప్పుడు ఏంటిదంటే పైకి వెళ్ళేటప్పుడు మెల్లగా వెళ్ళండి, కిందకి వచ్చేటప్పుడు గట్టిగా స్క్వీజ్ చేయండి. అంతా ఉంటే ఒక 1 second ఆపండి కింద. మీకు ఒకవేళ మంచి ట్రైసెప్ని ఫీల్ అవ్వాలి అనేసి ఉంటే. ఇది కూడా సేమ్ 3 sets హై రెప్ రేంజ్లో వెళ్ళండి. 12 to 25 reps దాకా వెళ్ళండి, ఏం కాదు. హై రెప్టేషన్స్ ఐసోలేషన్స్కి మంచి స్టిమ్యులస్ ఉంటుంది. రెస్ట్ వచ్చేసి 1.5 to 2 minutes సేమ్. ఇది వచ్చేసి మన సెకండ్ బైసెప్ ఎక్సర్సైజ్. దీన్ని ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ అంటారు. దీని టార్గెట్ వచ్చేసి మన లాంగ్ హెడ్ ఆఫ్ బైసెప్ మీద ఉంటుంది. ఇదేంటిదంటే మీరు ఇట్లా ఒక పడుకున్న పొజిషన్లో ఉన్నప్పుడు మీ అప్పర్ బాడీ మొత్తం ఐసోలేషన్లో ఉంటుంది, కాబట్టి స్క్వీజ్ అనేది మంచిగా వస్తుంది బైసెప్కి. ఇది కూడా 3 sets. జస్ట్ మేక్ షూర్ ఏంటిదంటే మీరు పైకి అన్నప్పుడు మీ షోల్డర్స్ ముందుకు జరగద్దు, అది చూసుకోండి అంతే. సేమ్ ఇది కూడా 1.5 minute 12 to 15 reps టిల్ ఫెయిల్యూర్ లాస్ట్ సెట్. సో ఒక బైసెప్ సెట్ అవ్వగానే మీరు 30 to 45 seconds రెస్ట్ ఇచ్చి ఒక ట్రైసెప్ ఎక్సర్సైజ్ చేయండి. ఇట్లా వేస్తే దాన్ని సూపర్ సెట్స్ అంటారు. అండ్ ఇక్కడ చేసే నేను ఎక్సర్సైజ్ని ఇంక్లైన్ డంబుల్స్ కల్ క్రషర్స్ అంటారు. ఇది మన లాంగ్ హెడ్ ఆఫ్ ట్రైసెప్ని హిట్ చేస్తుంది. కూడా 3 sets. ఏంటంటే కొంచెం హెవీ పోవడానికి ట్రై చేయండి. 10 reps అరౌండ్ 10 reps పెట్టుకోండి. 8 10 12 ఆ రేంజ్లో పెట్టుకుంటే ఇది మంచిగా మీకు ఎఫెక్ట్ ఉంటుందని నా నమ్మకం. సో ఇది కూడా 3 sets. ఇంటెన్సిటీ హై ఉంచండి, 8 to 12 reps. సో ఇది వచ్చేసి ట్రైసెప్స్కి లాస్ట్ ఎక్సర్సైజ్. దీన్ని ఓవర్ హెడ్ రోప్ ఎక్స్టెన్షన్స్ అంటారు. అంటే డంబుల్తో చేయొచ్చు, కానీ డంబుల్తో మీరు మీ ట్రైసెప్స్ని అంత ఫీల్ కారు. ప్లస్ ఇది మీ లాంగ్ హెడ్ను మీడియల్ హెడ్ని హిట్ చేస్తుంది. మీడియల్ హెడ్ని లైట్గా వేస్తుంది, కానీ లాంగ్ హెడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే అది పెద్దగా ఉంటేనే మీ ఆర్మ్ అనేది పెద్దగా కనిపిస్తుంది ఫ్లెక్స్ చేసినప్పుడు. రోప్స్తో చేసినప్పుడు మైండ్ మజిల్ కనెక్షన్ బెటర్ ఉంటుంది, పంపు బెటర్ ఉంటుంది, అందుకోసమే. సో ఇది ఇంకా మన బైసెప్స్కి సూపర్ సెట్ అని చెప్పినా కదా. సో బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది. ఇది వచ్చేసి మన షార్ట్ హెడ్ ఆఫ్ బైసెప్ని హిట్ చేస్తుంది. ఇది ఏంటంటే మీ ఆర్మ్స్ని మీరు ఎటు కదిలేయకుండా ఇట్లా ఒక ప్యాడ్ ఉంచుతారు, కాబట్టి మోర్ ఐసోలేటెడ్ ఉంటుంది. సో స్క్వీజ్ మస్తు వస్తుంది దీని మీద. సో పక్కా ఇదైతే నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ప్రీ సర్కిల్స్ అంటారు దీన్ని. ఇది 3 sets హై రెప్స్లో చేయండి. 12 to 20 దాకా చేస్తాను నేనైతే. ఇంటెన్సిటీ ప్రాపర్గా ఉంచండి. అండ్ ఇంతటితో వర్కౌట్ ది ఎండ్. సో ఇది పోస్ట్ వర్కౌట్ పోజింగ్. నేను ఇన్స్టా రీల్స్లో షార్ట్స్లో చూసిన డిఫరెంట్ పోజెస్ అప్పుడప్పుడు ట్రై చేస్తుంటా. సో ఇవి నా వచ్చేసి నా ఆర్మ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా కనిపిస్తున్నాయి అని చెప్పేసి. మీకు ఏమనిపిస్తుంది, చేంజెస్ ఏమైనా ఉన్నాయా, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.